ప్రకృతి వ్యవసాయం చేస్తూ తన ఉద్యోగాన్ని పక్కన పెట్టి ఈ గోమాత సేవలో ఖమ్మం నుంచి ఇక్కడికి మన ఇందిరా పార్క్ వద్దకు వచ్చిన శ్రీ చల్లా నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్తే అండి. నా పేరు డాక్టర్ చల్లా నాగేశ్వరరావు, అది ఖమ్మం. జై గోమాత, జై గోమాత, జై గోమాత. సో ఈరోజు మనం ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నామంటే మనకి అవసరమైనటువంటి గోమాత కోసం ఒక నిరాహార దీక్ష చేయవలసిన పరిస్థితి ఏర్పడదు. అంటే మనం ఎటువంటి పరిస్థితులు ఉన్నాం అనేది మనం ఒకసారి ఆలోచించాలి. అందరూ అనుకుంటారు గోమాత అంటే ఎవరికో, హిందువులకో ఇంకెవరికో అనుకుంటారు. కానీ ఈ సృష్టిలో ప్రతి ఒక్కరికి కుల మతాలకి సంబంధం లేకుండా ఉపయోగపడే ఏకైక ప్రాణి గోమాత. ఇది ఒక మతానికి సంబంధించింది కాదు, ఒక కులానికి సంబంధించింది కాదు. గోవు లేనప్పుడు మనకి జీవనం లేదు. ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం, ప్రతి సంవత్సరం ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం. ఒకప్పుడు గ్రామాల్లో వందల వేలు ఉండేవి, ప్రతి ఒక్క ఇంటికి కనీసం 1-2 ఆవులు ఉండేవి. ఈరోజు ఊరు మొత్తం వెతికినా కూడా ఒక 20-30 ఆవులు లేటువంటి పరిస్థితి ఏర్పడింది. మనం అభివృద్ధి చెందుతున్నామా లేకపోతే మనం వెనక్కిపోతున్నాం అనేది ఒకసారి ఆలోచించాలి. గోమాతని దూరం పెట్టి మనం ఏం సాధించాం అది కూడా ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఇంటిలో ప్రతి ఒక్క ఇంటిలో కూడా గోమాతను దూరం చేసుకొని అనారోగ్య పాలవుతున్నాం. సో ఎందుకు అవుతుందని ఒకసారి ఆలోచించాలి. మానవుడు సృష్టిలో మొట్టమొదటి ఫలాహారి, శాకాహారి కూడా కాదు, ఫలాహారి. పుట్టుకతో ప్రతి పూర్వం మీరు చూస్తే ఫలాహారి పోయి శాకాహారానికి వచ్చింది, శాకాహారం పోయి మాంసాహారానికి వచ్చింది. సో మనం ఇది డెవలప్మెంటా ఏందనేది ఒకసారి చూడాలి. అంటే మనం తినటం కోసం గోవుల్ని మనం కష్టపెట్టి వాటిని ఇబ్బంది పెడుతున్నాం. గోవు వయసులో 25 సంవత్సరాల వరకు కూడా ముసలితనంలో ఉన్న గోవు నుంచి కూడా మనకి ఆదాయం వస్తుంది. చాలామంది ఈ గోవులు కబేళాలకు తరలించడానికి కారణము గ్రామంలో ఉన్నటువంటి రైతులు. ఎవరైతే రైతులు వాటిని సాకలేక కబేళాలకు పంపిస్తున్నారో, వేరేనికి విక్రయిస్తున్నారో, వీళ్ళు మాత్రం మనం రైతులు అమ్మకపోతే వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అదొకసారి మనం ఆలోచించాలి. మనం అమ్మటం బంద్ చేస్తే వాడేటోళ్ళు వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు. వాళ్ళకి అనేక రకమైన ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నవి. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు వీలున్న కాడికి గోవుల్ని సాకండి. సాకలేకపోతే సాకే వాళ్ళకి కొంత సహాయం చేయండి. మీరు ప్రోత్సహించండి. రాజు దీక్షిత్ గారు చెప్పారు, ఒక గోవు తన జీవిత కాలంలో ఒక్క గోవు నుంచి దగ్గర 2 కోట్ల ఆదాయం మనం సంపాదించవచ్చు. 2 కోట్ల రూపాయలు. మీరు వీడియోస్ కూడా ఉంటాయి, మీరు ఒకసారి చెక్ చేసి చూడవచ్చు. అటువంటి సంపద ఉన్నటువంటి గోమాతని మనం దూరం చేసుకొని మనం వెనకబడిపోతున్నాం. సో అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రకృతి వ్యవసాయంలో గోమాత యొక్క పాత్ర మనం విలువ కట్టలేనిది. ఎంతో రకాల ఒక బ్యాక్టీరియా కానివ్వండి, గోమాత పంచగవ్యాలలో అనేక రకాల కోట్ల బ్యాక్టీరియాలు ఈరోజు ఉన్నవి. అవి మానవుడు ఎటువంటి ల్యాబ్లో కూడా తయారు చేయలేరు. ఈ రోజునటువంటి ల్యాబులలో ఉన్నటువంటి అన్నీ కూడా మైక్రోబియల్ కల్చర్స్ కానివ్వండి, ఏవి కూడా ప్రతి ఒక్కటి కూడా మన గోమాత యొక్క పంచగవ్యాల నుంచి తీసినవి. సో ఇటువంటి ఒక నిగూఢమైనటువంటి ఒక బండారం మనకి గోమాత యొక్క పంచగవ్యాలు ఇమిడి ఉన్నవి. వాటన్నిటిని మనం అర్థం చేసుకొని మన గోవుని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సో దీనికోసం ముఖ్యంగా రైతులు ముందుకు రావాలి. రైతులు ముందుకు వస్తేనే గోమాత కాపాడబడుతుంది. అది మన అవసరం, గోమాతకు అవసరం కంటే కూడా మన యొక్క అవసరం అన్నమాట. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే గోమాత రక్షింపబడాలి. థ్యాంక్ యూ అండి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.